ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యసనరహిత సమాజమే లక్ష్యం. కాకినాడలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నషాముక్త భారత్ ప్రచారం. ప్రభుత్వ హాస్టల్లో ప్రజా సంఘాలు జర్నలిస్టుల ప్రవేశం నిషేధం తగదు, సర్కులను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ డిమాండ్. దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు. వేలంగి దళమ్మ చెరువు భూములను పరిశీలించిన మాజీ ఎంపీ హర్షకుమార్. టీఎస్సీ జీవోల మార్పుపై అనుమానాలున్నాయి. ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి. మాజీ మంత్రి కన్నబాబు సవాల్. మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి వ్యసనాల నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కాకినాడలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. కాకినాడ బ్రహ్మకుమారిస్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పాల్గొన్న వారితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. బ్రహ్మకుమారిస్ జిల్లా హెడ్ రజని దీది మాట్లాడుతూ రాజయోగ ధ్యానం ద్వారా వ్యసనాల నుంచి బయటపడేందుకు ఉచిత కౌన్సిలింగ్ అందిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథి ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాను నషాముక్త జిల్లాగా తీర్చిదిద్దేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్స్ విక్రయం, వినియోగంపై సమాచారం ఉంటే హెల్ప్ లైన్ కు తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఈగల్ టీం అధికారులు, బ్రహ్మకుమారిస్ సభ్యులు పాల్గొన్నారు. శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మన భారత ప్రభుత్వంతో సంయుక్తంగా కలిసి నషాముక్త భారత్ అంటే మన భారతదేశాన్ని నషాముక్తిగా చేసే ఒక ఉద్యమం లాంటి కార్యక్రమము చేస్తూ ఉన్నారు. 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలి. ఈ మత్తు పదార్థాలకి ఆకర్షితం అవ్వకుండా, బానిస అవ్వకుండా మమ్మల్ని మేము రక్షించుకుంటాము, మా చుట్టూ ఉండే వాళ్ళని కూడా రక్షిస్తాము. ఇది మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబానికి, మన సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి చాలా చాలా నిందదాయకమైనటువంటి మహమ్మారి. ఇది మన సమాజంలో మనకు తెలియకుండా చాప కింద నీళ్ళ వ్యాపించి మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. మరి తల్లిదండ్రుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తూ ఉంది. మనస్సు ఆందోళనకి గురి చేసేలాంటి భారతదేశం యొక్క సురక్షితమైనటువంటి పునాదుల్ని కలిగించేలాంటి మహమ్మారిని తొలగించడానికి మేము ఈ రోజు మొదలుకొని 20వ తారీఖు వరకు ఒక 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలని అనుకున్నాము. ప్రతిజ్ఞతో ఏమవుతుందని అనడానికి లేదు. ఒక సంకల్పమే ప్రతిదానికి ఆరంభము. సంకల్పం లేకుండా ఏమీ చేయలేము. ఈ ప్రయత్నంలో తప్పకుండా ఎంతో కొంతమందిలో జీవితంలో మార్పు వస్తుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది డ్రగ్స్కి బానిసలు అయిపోయిన వాళ్ళకి ఎవరైనా సన్నిహితంగా వచ్చి వాళ్ళని ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు అన్న ఆలోచనలో కూడా ఉంటారు. కానీ అలా ఎవరు గైడ్ చేసేవాళ్ళు ఉండరు. కానీ మా విశ్వవిద్యాలయం ద్వారా మెడిటేషన్ కూడా నేర్పించి, మళ్ళీ స్పిరిచువల్ గైడెన్స్ కూడా ఇచ్చి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచి ఈ డ్రగ్స్ నుంచి విముక్తి అయ్యే రకంగా వాళ్ళకి హెల్ప్ చేయాలని మా ప్రయత్నం ఉంది. ఎవరైనా ఆ విధంగా మేము ఎవరితో చెప్పలేము, మాకు ఈ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళు తప్పకుండా మా దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు, మెడిటేషన్ నేర్చుకోవచ్చు. ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు, అదే రకంగా జిల్లా కలెక్టర్
శ్రీ హరీంద్ర ప్రసాద్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకి ఈ రోజున బ్రహ్మకుమారిస్ వారి సంస్థలో ఈరోజు నిర్వహించినటువంటి నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాము ఈ రోజున ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు బ్రహ్మకుమారిస్ ఇటువంటి ధార్మిక సంస్థలతోటి ఒక ఎంఓయు కుదుర్చుకుని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని మొత్తం ఒక జిల్లా వ్యాప్తంగా అందరితో చేయించడానికి వారు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ యొక్క వచ్చినటువంటి బ్రహ్మకుమారిస్ కానీ ఇతర సభ్యులందరికీ కూడా మన రాష్ట్రాన్ని అదే రకంగా మన యొక్క జిల్లాని పూర్తిగా నషాముక్త డ్రగ్స్ రహితంగా చేయడానికి మనం ఒక గవర్నమెంట్ కాకుండా ఈ యొక్క ధార్మిక సంస్థలు కూడా పాత్ర పోషించాలని చెప్పి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఈరోజు ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మన ఈగల్ సంస్థ నుంచి సిఐ గారు వెంకటేశ్వరరావు గారు వారు కూడా ఈ యొక్క డ్రగ్స్ వాటి తీసుకోవడం వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలు వీటన్నిటిని కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా కూడా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఎవరికైనా సమాచారం ఉంటే కూడా టోల్ ఫ్రీ నంబర్కి వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మనం మొత్తం ఈ యొక్క మన ఎంటైర్ జిల్లాని పూర్తిగా నషాముక్త రహిత భారత్గా మనం క్రియేట్ చేయడానికి మన ప్రభుత్వం తరఫున అదే రకంగా బ్రహ్మకుమారి సంస్థ వారిని కూడా వారిని కూడా కలుపుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 10 రోజులు ఉత్సాహంగా కొనసాగింది. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కొవ్వాడ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ విజయాలు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో అనేక వాటిని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల యొక్క ప్రతిభను అంటే అభివృద్ధి సంక్షేమం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసామో, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసామో ఒక పాంప్లెట్ రూపంగా ఇస్తూ మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో 2 పాంప్లెట్లు ప్రజల దగ్గరికి ఇచ్చి, మీరు పరిపాలన చేసి 2 సంవత్సరాలు అయింది, మీరు ఎన్నికల్లో ఓటేసి 2 సంవత్సరాలు ఈ విధమైన డెవలప్మెంట్ మేము చేసాం, అభివృద్ధి సంక్షేమం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, రాబో కాలంలో ఎన్ని కూడా పూర్తి చేస్తాం, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని చెప్పి ఇంటింటా తిరిగే కార్యక్రమం ఈ ఆళ్ళకు 10వ రోజు కోవాడ గ్రామంలో తిరుగుతా ఉంది. మాకు కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటాం. ఎన్ని కాడల్లా చేస్తుందమ్మా ప్రభుత్వం, ఎంతో కొంత చేస్తున్నారు కదమ్మా అని వాళ్ళు చెప్పడం మాకు సంతోషదాయకం ఉంది. మరి ఆనందంగా వాళ్ళకి ఇచ్చిన పాంప్లెట్ ని సేకరించి వాళ్ళ ఇంటిని, వాళ్ళ కుటుంబాన్ని అప్లోడ్ చేసి మైటీడీపీ యాప్ లో అప్లోడ్ చేసి కూడా తెచ్చాం. ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఈ 175 నియోజకవర్గాల్లో వెళ్ళటం జరిగింది. టోటల్ గా కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి, ప్రతి కార్యకర్త కూటమిలో ఉన్న సభ్యులు వెళ్ళి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెబుతూ రాబో కాలంలో మీకు ఏం వచ్చినా, ఏ ఆపద వచ్చినా మేమున్నాము, చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఉన్నారు, మీకు రాబో కాలంలో ఏది కావాల్సి వచ్చినా మీకు చేస్తామని హామీ ఇవ్వడానికి మేము వస్తున్నాం. వాళ్ళందరూ కూడా సగౌరవంగా సేకరించి మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయించున్నారు. భవిష్యత్తులో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా ప్రతి వారికి చెప్పి ఈ కార్యకర్తల సమక్షంలో అందరికీ చెప్పి ముందుకెళ్ళి రాబో 2029 సంవత్సరంలో మళ్ళీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని ప్రతి కార్యకర్త శరణం పెట్టి ముందుకెళ్తున్నాం. ఆ భగవంతుడు మమ్మల్ని ఆశ్రయించి ముందుకు నడపాలి, ఆ ప్రజలు దేవుళ్ళ మాకు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఏపీడీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి యువజన విభాగాలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
డిఎస్సి నియామకాలు ముఖ్యంగా క్రీడాకోట ఉద్యోగాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపించిన వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరిన నేతలు ఫీజు రియంబర్స్మెంట్స్, ఉద్యోగాల భర్తీ వంటి హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి పర్యవేక్షణలో మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు యోజన విభాగం, విద్యార్థి విభాగం ముఖ్య ఉద్దేశం లోకేష్ విద్యామంత్రిగా రాజీనామా చేయాలి. ఎందుకంటే బీఎస్సీలో జరిగిన అవకతవకలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు చూసుకుంటే విద్యార్థి కానీ యువత కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీఎస్సీలో జరిగిన అవకతవకలు అంటే ఉద్యోగాలు అమ్ముకున్నారు. ముఖ్యంగా 16,000 ఉద్యోగాలు 3,36,000 మంది కంటెస్ట్ చేశారు. అందులో 16,000 మందిని సెలెక్ట్ చేశారు. 16,000 మందిలో కూడా స్పోర్ట్స్ విభాగంలో అడ్డుపెట్టుకుని జీవో తెచ్చుకుని దాన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు. 30 లక్షలకి, 25 లక్షలకి. అందులో అర్హులైన వారికి ఎవరికి ఇవ్వలేదు. అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వారికి ఇవ్వలేదు. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందన్నది ప్రజలందరూ ఈ విషయంలో గమనించాలి. ఇదే విధంగా పేపర్ లీకు మన ఢిల్లీలో జంతమంది దగ్గర నీటి విద్యార్థులు ఎలా ధర్నా చేసి వాళ్ళ కేంద్రాన్ని తల ఉంచి కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించారు. అలాగే ఈరోజు డిఎస్సిలో జరిగిన అవకతవకలకి లోకేష్ గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అలాగే దీనిలో ముఖ్య భాగం ఏంటంటే నిరుద్యోగ వృత్తి లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఎంత ఇబ్బందిగా ఉందంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అరాకొరాగా ఉంది. వీళ్ళ సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీల్లో విద్యార్థుల్ని అందరి ముందు లేపి మీరు ఫీజు కట్టలేదని చెప్పి ఇన్సల్ట్గా యాజమాన్యం మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఏడుస్తూ తల్లిదండ్రులు చెప్తుంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక బంగారం తాకట్టు పెట్టో 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీలు తెచ్చి కాలేజీలో ఫీజులు కడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లు ఎప్పుడు పడుతున్నాయో తెలియలేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఇవేవి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదు. డబ్బు సంపాదించే పనిలోనే ఉన్నారు. ఈరోజు అమరావతి అభివృద్ధి అంటున్నారు. 5 లక్షలు అప్పు చేశారు. ఈ 5 లక్షల అప్పు కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు. బిఎస్సీ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈరోజు 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో. దాంట్లో మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారు? ఏది సరైన అమలు చేయడం లేదు. వీళ్ళన్నిటిలో భాగంగా మేము డిఎస్సి మీద జరిగిన అవకతవకల్ని, అక్రమాలని సిబిఐ విచారణ జరిపించి బాధ్యులైన వారిని శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీరు కూడా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చేయండి. మీరు తప్పు చేయని పక్షంలో లోకేష్ మీరు సిబిఐ జరిపించాలి. మీరు నిజాయితీపరుడిగా నిరూపించుకోండి. లేదనుకుంటే రాజీనామా చేయాలని మా విద్యార్థి తరపున, యోజన విభాగం తరపున కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జలగడం పృథ్వీరాజ్. నేను కాకినాడ విద్యార్థి విభాగ అధ్యక్షుడిని. ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్న ముఖ్య నిరాహార దీక్ష ముఖ్య సారాంశం ఏంటంటే ఈఎస్సీపై జరిగిన అక్రమాల కోసం ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మన విద్యార్థి విభాగం సంఘాలన్నీ కూడా విద్యా మంత్రి అయినటువంటి నారా లోకేష్ని వెంటనే రాజీనామా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు ఎంతగా ఇప్పుడు మన జరిగిన ఢిల్లీలో జరిగిన సీజేపీ పార్టీ ఎలా అయితే అంత ఐకమత్యంగా ఉండి వాళ్ళు అనుకున్నది ఎలా అయితే తీర్చారో అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అందరూ కూడా అదేవిధంగా విద్యార్థులంతా ముందుండి లోకేష్ గారు రాజీనామా చేసే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు.
2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. కాకినాడ సుందరయ్య భవన్లో గురువారం జరిగిన సమావేశంలో వివిధ ప్రజా, దళిత, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వ్యక్తులు మాట్లాడారు. నా పేరు ఎం గంగాసుర్బు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి వెళ్ళకూడదు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రిజిస్టర్ సంఘాలు ఏవి కూడా వెళ్ళకూడదు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా వెళ్ళకూడదు అని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ఓ జీవోని 4వ నెలలో ఇవ్వడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా కాకినాడలో కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, విద్యార్థి యోజన, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ని ఈ రోజు నాశనం చేయడం కోసం, ప్రజాస్వామ్య హక్కుల్ని ఈ రోజు ఆర్పేయడం కోసం, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఏదైతే బద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తం నాశనం చేయడం కోసం, సంక్షేమ హాస్టల్ని భవిష్యత్తులో లేకుండా చేయడం కోసం ఈ రోజు ఇటువంటి సర్క్యులర్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ సర్క్యులర్ ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు ఏదైతే జిల్లా అధికారులు కానీ, లేకపోతే జిల్లా జడ్జి గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా అధికారులు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని రోజులు అధికారులు హాస్టల్కి వెళ్ళి నిద్ర చేశారు, ఎన్ని రోజులు ఎన్ని హాస్టల్ని సమగ్రంగా పరిశీలన చేశారు, హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఎన్ని సమస్యలను వీళ్ళు పరిష్కారం చేశారు అనేది కూడా ప్రభుత్వం సర్క్యులర్ రూపంలో ఇచ్చుంటే అది అభినందనీయం. అంటే ఇది భవిష్యత్తులో హాస్టల్ని ఎత్తేయడం కోసం మాత్రం ఇటువంటి సర్క్యులర్ ఇస్తా ఉంది. ఏదైతే అభివృద్ధి చేసేటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదోలా మూసేవాళ్ళని ఉద్దేశంతో ఉంటా ఉంది. ఏదో ప్రజా సంఘాలు వెళ్ళకపోతే ఆ సమస్యలు బయటికి రావో, ఆ బయటికి రాకపోతే మనం ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఉంటది. కాబట్టి హాస్టల్లో మనకి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఎస్సీ హాస్టల్కి సంబంధించి, సంక్షేమ శాఖ హాస్టల్కి సంబంధించి ఏదైతే సర్క్యులర్ తీసుకొచ్చిందో అది ప్రశ్నించే గొంతుకును నొక్కేయడమే. ఎక్కడో కర్నూలులో జరిగినటువంటి చిన్న సంఘటన ఆధారంగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అన్వయించడం, ఏదైతే ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ చాలా అధ్వానంగా నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ హాస్టల్లో బస చేసి హాస్టల్లోనే నిద్రించే సంఘటనలు నేను వినడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడన్నా జరుగుతున్నాయా? అసలు అధికారులు ఎవరైనా హాస్టల్లో నిద్రించే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా మెరుగుపడినాయి అనే విషయాల్ని ప్రభుత్వం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది పోయి అక్కడ ఏదైతే విషయాలు ఉన్నాయో అన్నిటిని కూడా ప్రశ్నించే గొంతుకుని నొక్కే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. దాన్ని నిరసన తెలియజేస్తూ ఈ రోజు కాకినాడ జిల్లాలో ఎస్ఎఫ్ఐ మరియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో అనేక సంఘాలని ఇక్కడ కార్యాచరణ రూపొందించడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన 1 month 1 village 4 visit కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరప తహసీల్దార్ ఆకుల లక్ష్మీ సరస్వతి సూచించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలం వేములవాడ గ్రామ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామస్తుల నుండి భూ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దుర్గాప్రసాద్, ఆర్ఐ పవన్, విఆర్ఓ వెంకటేశ్వరి, మండల సర్వేయర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మన వేములవాడ గ్రామానికి మన గ్రామ సభ నిర్వహించడం అయింది. దీంట్లో ఏంటంటే రైతులకు మెయిన్ రీసర్వేలో వాళ్ళకి చాలా ఎక్స్టెంట్ వేరియేషన్స్ కానీ లేదంటే జాయింట్ ఎల్పీస్ పడడం కానీ జరిగింది. దానికి రైతులు వాళ్ళు స్వతహాగా వచ్చి వాళ్ళ అర్జీలను సమర్పించి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళు తెలియజేస్తే మాకు 5% ఎక్స్టెంట్ వేరియేషన్ అయితే 5% లోపు అయితే మనకి ఎర్రరు అది గవర్నమెంటే మనకు చెప్పింది కాబట్టి 5% దాటితే కనుక మనం ఆ ఎక్స్టెంట్ వేరియేషన్ మనం సరి చేస్తాము. అయితే ఆ రైతు కూడా విల్లింగ్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళు మ్యూటేషన్ చేయడానికి వాళ్ళు ఓటీపీ కూడా చెప్పాలి. మెయిన్ మనకు ప్రాబ్లం ఎక్కడవుతుందంటే రైతులు ఎక్కువ వచ్చిన రైతులు ఏంటంటే వాళ్ళు ఓటీపీ చెప్పడం కానీ లేదంటే వాళ్ళు విల్లింగ్ ఇవ్వడం కానీ జరగకపోవడం వల్ల మన సమస్యను మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. సో దానికి ఏంటంటే మనం ఒకసారి రైతులను పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. మాక్సిమం ఇద్దరికి సెటిల్ చేయడానికే చూస్తున్నాము.
సో కొంతమంది రైతులు ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు దొరక వాళ్ళు వేరే ఊర్లో ఉండడం, వాళ్ళు రాకపోవడం వల్ల మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ అవ్వకుండా ఉండిపోయినాయి. ఇంకొకటి అలాగే జాయింట్ ఎల్పీస్ వేములవాడ విలేజ్కి వచ్చినప్పటికి 277 జాయింట్ ఎల్పీస్ ఉన్నాయి. అవన్నీ కూడా జాయింట్ ఎల్పీస్ చేయాలంటే ఆ రైతు ఎవరైతే ఆ జాయింట్ ఎల్పీలో ఉన్నారో ఆ రైతులందరూ కూడా వచ్చి ఆ జాయింట్ ఎల్పీస్ మాకు సర్వే చేసినప్పుడు వాళ్ళు అవైలబుల్ గా ఉంటేనే మేము చేయగలం. లేదంటే ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చినా ఏదైనా వచ్చినా మళ్ళీ వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు. కాబట్టి జాయింట్ ఎల్పీస్ చేయించుకోవడానికి ప్రతి ఒక్క రైతు కూడా అందుబాటులో ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతి సందర్భంగా కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిటీ అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రజల సంక్షేమం కోసం విశేషంగా సేవలందించారని, ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ జక్కంపూడి ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ నాయకులు ప్రజాసేవలో ముందుంటారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 73వ జయంతి సందర్భంగా కాకినాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఘనంగా నివాళులు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒకటి, ఎందుకంటే ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమ పడుతూ అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకునే వ్యక్తి జక్కంపూడి. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ముఖ్యంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా జక్కంపూడి గారు ఫాలో అవ్వాలి. అంటే ఆయన నుంచి చాలా నేర్చుకునే విషయాలు. ఈరోజు ముఖ్యంగా యువతకు నేను చెప్పేది ఏంటంటే అలాంటి మంచి నాయకులు, గొప్ప నాయకులు అడుగుజాడల్లో మనం నడుస్తూ మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం బాటలు వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు 73వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు బాలాత్రిపురసుని గుడి దగ్గర ఉన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జక్కంపూడి గారి 73వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ప్రజల కోసం ఎంతగానో ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసిన గొప్ప మహానుభావుడు మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన ఉద్యమకారుడు, అదేవిధంగా ప్రజల కోసం, పార్టీ కోసం ఎంతగానో కృషి చేసిన గొప్ప నాయకుడు. మరి అటువంటి నాయకుల వెనకాలే మనందరం కూడా నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కోసం ఈరోజు ఘన నివాళులు అర్పించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎక్కడైనా దళితుల భూములు ఆక్రమించినట్లు తేలితే సహించేది లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ హెచ్చరించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలం వేలంగి శివారు దళమ్మ చెరువు గట్టు వద్ద దళితులకు చెందినట్టు చెప్తున్న అక్రమ భూమిని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నవిలే నీలిమా రాజేష్ భూమికి సంబంధించిన వివరాలను హర్షకుమార్ కు వివరించగా మండల ఎస్ఎస్ఎల్ నాయకులు స్థానికులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఇది వేలంగి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సమస్య భూమి సమస్య. అంటే ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఎప్పటి నుంచో ఉంటున్న ఎస్సీ భూముల్ని కాచేయాలన్న ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఇంతకు ముందు ఎస్సీల్ని ఊరికి దూరంగా పెట్టారు. ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడు ఎస్సీ గ్రామాలన్నీ కూడా ఊరికి సెంటర్ అయిపోయింది. ఎస్సీ గ్రామాల తర్వాత ఊరు డెవలప్ అవుతుంది. ఇటు సైడ్ చూసినా అటు సైడ్ చూసినా దాంతో మధ్యలో ఉన్న ఎస్సీ భూములు తరతరాలుగా వీళ్ళు అనుభవిస్తున్నాయి. తరతరాలుగా వీళ్ళ పేరు మీద ఉన్న ఎస్సీ భూములన్నింటినీ ఏదో రకంగా వీళ్ళకి లేకుండా చేయాలన్న ఒక పెద్ద ప్రయత్నం అన్నది, ఒక కుట్ర అన్నది ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఇప్పుడు వేలంగిలో ఎప్పటి నుంచో ఉంటున్న 4 ఎకరాల 13 సెంట్లని కబ్జాకి పెట్టి కోర్టుని తప్పుదోవ పెట్టించి అసలు గ్రామ విఆర్ఓ గాని సెక్రటరీ గాని ఆ పెద్ద మనిషికి ఇక్కడ అసలు స్థలమే లేదన్నా గాని, ఈ గ్రామంలో స్థలమే లేదని సర్టిఫికెట్ ఇచ్చినా గాని ఉందన్నట్టుగా ఇంజెక్షన్ తెచ్చి ఈ గ్రామంలో చూశాను. కాబట్టి నేను రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు నిజాయితీగా ఖచ్చితంగా మీరు ఇప్పుడు దాకానే గట్టిగానే మీరు అతన్ని వ్యతిరేకించారు, అతని భూమి లేదని చెప్పారు. అదే మాట మీద ఉండండి. మేము కూడా వెళ్ళి కోర్టుకి అసలు విషయాలు చెప్పించి మేము చేస్తాం. ఈ లోపల మట్టుకు ఎవరన్నా కబ్జాకి మళ్ళీ లోన్కి కానీ వస్తే మట్టుకు మరి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి. కోర్టు తీర్పు కట్టుబడి ఉంటాం. ఈ లోపల మట్టుకు మీరు ఏమన్నా దౌర్జన్యం చేస్తే మట్టుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. సమాజంలోని మానవ సంబంధాలు, భావోద్వేగాలను ప్రతిబింబించే డాక్టర్ కాలకూరి శైలజ రచించిన ఆశీలు కథా సంపుటిపై
కాకినాడలో సమాలోచన సభ నిర్వహించారు. ఈ కథా సంపుటి పాఠకులు ఆలోచింపజేసే విలువైన రచన అని సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. కాకినాడ రామారావుపేటలోని శ్రీ వేణుగోపాల సంస్కృత ప్రచార సభలో ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ దాట్ల దేవదానం రాజు అధ్యక్షత వహించారు. రచయిత్రి డాక్టర్ కాళ్ళకూరి శైలజ మాట్లాడుతూ సమాజంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలే తన కథలకు ప్రేరణ అని తెలిపారు. సమస్యలను పరస్పరం పంచుకుంటే పరిష్కారాలు లభిస్తాయని తెలిపారు. సభలో జీవీకే వర్మ, పిఎస్ఎస్ కిరణ్, డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి, రచయిత మణిబాబు తదితరులు కథా సంపుటిని ప్రశంసించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, రచయితలు, కవులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ శ్రీ వేణుగోపాల సంస్కృత ప్రచార సభ రిజిస్టర్డ్ ఈశ్వర పుస్తక భాండాగారం అనేటువంటి గొప్ప వేదిక ప్రాంగణంలో చిరంజీవి కుమారి గారు మన సాహితీవేత్త అయినటువంటి ఆధ్వర్యంలో ఇన్నాళ్ళు నడిచినటువంటి వేదిక ప్రాంగణంలో ఇవాళ ఆశీలు అనే నా పుస్తకం యొక్క పుస్తకం యొక్క సమాలోచన సభ జరిగింది. కార్యనిర్వాహక వర్గం వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సభకు వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో మణిబాబు, అవధానులు మణిబాబు గారు ప్రధాన వక్త గారు, శ్రీ దాట్ల దేవదానం గారు అధ్యక్షులు గారు, శ్రీ గోపాలకృష్ణ గారు, కుమారి ధరణి మంగళ్ గారు మాట్లాడారు. శ్రీ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ఈ సభకు గౌరవతిగా విచ్చేశారు. ఈ కార్యవర్గ అధ్యక్షులైనటువంటి జీవీకే వర్మ గారు మరియు కార్యదర్శి శ్రీ పిఎస్ఎస్ కిరణ్ గారు కూడా సభలో తమ యొక్క ప్రజెన్స్ చక్కగా చేశారు. వీరందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఎవరు తోడు లేక ప్రభుత్వం నుండి నెలవారీ పెన్షన్లు రాక జీవనానికి ఇబ్బందులు పడుతున్న ఓ వృద్ధురాలికి పిఠాపురం పాడా మున్సిపల్ అధికారులు అండగా నిలిచారు. పిఠాపురం పట్టణం 4వ వార్డు సాలిపేటకు చెందిన దొడ్డి లక్ష్మి అనే వృద్ధురాలు తనకు పెన్షన్ ఇవ్వట్లేదని, తనకెవరూ తోడలేరని, జీవనానికి చాలా ఇబ్బందులు పడుతున్న తనను ఆదుకోనని మొన్నటి రోజున పాడా కార్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతి చేసింది. దీనిపై పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు స్పందించారు. పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పరిశీలించారు. పాడా తరఫున ఆ వృద్ధురాలికి మంచం, ఫ్యాను తదితర గృహోపకరణాలు మున్సిపల్ డీఈఈ పి రాజు, ఏఈలు అభిషేక్, కమల్ హాసన్ సమకూర్చిన వస్త్రాలు, పండ్లు, నిత్యావసర వస్తువులు అందించారు. ఆమెకు పెన్షన్ మంజూరయ్యే వరకు మున్సిపాలిటీ తరఫున ప్రతి నెల 2,000 రూపాయలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొత్తపల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన నీ కత్తి చూసి సాగులతో పంపించారు. అది హాస్పిటల్ తీసుకెళ్తాం, తీసుకెళ్తాం. ప్రతి నెల 2,000 ఇస్తాను. పెన్షన్ వచ్చిన వరకు ఏ వచ్చేస్తున్నాయంటే మొత్తం ఎన్ని ఈరోజు మేము కమిషనర్ గారు, పిఠాపురం మున్సిపాలిటీ రాజేశ్వరరావు గారు, నేను ఈ దొడ్డి లక్ష్మి గారు ఇంటికి రావడం జరిగింది. ఆమె నిన్న కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ దాంట్లో వచ్చి ఆమె సమస్యను చెప్పుకున్నారు. ఆమెకి 3 కుమారులు కూడా లేరు, చనిపోయారు. చాలా దీనాస్థితిలో ఉన్నారు. ఆమెకి ఇల్లు లేదు, పెన్షన్ లేదు, ఏం లేదని చెప్పారు. సో దానికి సంబంధించి ఈరోజు అన్ని వివరాలు మనం సేకరించుకుని ఆమె సంతకాలు తీసుకుని ఆమెకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడానికి ఈ విషయము గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా తెలిసింది, అపేక్షకు కూడా తెలిసింది. సార్ దగ్గర నుంచి కూడా మాకు ఆదేశాలు వచ్చినాయి. ఆమెకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయమన్నారు. అవసరమైతే
ఆమెకి ఇంటికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మనం సహకరించింది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆమెకి పెన్షన్కి అప్లై చేస్తాము, కానీ పెన్షన్ వచ్చే లోపలనే ఆమెకు మరి ఏం చేయాలని చెప్పేసి ఆయన వాలంటరీగా ఎవ్రీ మంత్ 2,000 ఇస్తానని ఆయన ఆమెకి ఈరోజు 2,000 ఇవ్వటం జరిగింది. సో అలాగే మేము ప్రతిరోజు కూడా ప్రతి నెల ఆమెకి పెన్షన్ వచ్చే వరకు మేము 2,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఆమెకి ఇక్కడ ఉండటానికి వసతులు ఈ మంచం కానీ లేకపోతే ఒక ఫ్యాను, లైట్ ఇవన్నీ కూడా మేము పాట తరఫున ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పిన ఆదేశం వరకు అన్నీ చేస్తున్నాము. ఇలాగే మనకి ఇక్కడ నుంచి కొన్ని మన మున్సిపల్ స్టాఫ్ కూడా ఏఈ గారు, డిఈ గారు వీళ్ళంతా కూడా శారీస్ తీసుకురావడం, ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఇది ఇంతకుముందు మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఈ విషయం మన దృష్టిలో రాలేదు. ఈరోజు వచ్చింది కాబట్టి సార్ దృష్టిలో కూడా ఉంది కాబట్టి ఆమెకి ఏమి ఇబ్బంది లేకుండా మేము అందరం కలిసి చూసుకుంటాము. అలాగే ఇక్కడ ఉన్నారు మన మీ పేరు చెప్పండి. నరసింహమూర్తి గారు కూడా దూర బంధువు అని చెప్పారు. బట్ ఆయన ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తున్నారని, అలాగే ఈ ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా సపోర్ట్ చేసుకుంటూ ఆమెను చూసుకున్నారు. దానివల్ల ఇష్యూ నాకు తెలిసి బయటకు రాలేదు. వీళ్ళు ఆమె కూడా ఏమీ లోటు రాకుండా వీళ్ళంతా కూడా చూసుకుంటున్నారు. బట్ అలా కాకుండా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలిసింది కాబట్టి ఆయన దీనికి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసుకుంటామని చెప్తారు కాబట్టి ఆయన తరఫున మేము ఇక్కడ ఉండి ఆమెకి ఏమి ఇబ్బంది లేకుండా చేస్తాము. ఈ ద్వారా మేము కోఆర్డినేట్ చేసుకుని ఆమెకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి మేము కూడా అప్పుడప్పుడు చూసుకుంటుంటాము. ఆమెకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. పెన్షన్ వస్తుంది. పెన్షన్ వచ్చే వరకు కూడా ఆమెకి ఏమీ లోటు లేకుండా, ఆమెకి జీవనాధారం ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. సో పెన్షన్ వచ్చే వరకు కూడా 2,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వడానికి మన కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఆయన ఇస్తానన్నారు. మార్గదర్శకం సొంత నిధుల నుంచి ఇస్తామని. అట్లాగే అయినా మేము ఆమెకి ఏమి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకుంటాం. పెన్షన్ వచ్చే వరకు కూడా, పెన్షన్ వచ్చిన తర్వాత కూడా వదిలేయం. ఆమెకు కావాల్సిన అన్ని ఏర్పాటు. పిఠాపురం పట్టణంలో ఉన్న జాతీయ బోధవ్యాధి నివారణ కేంద్రం అయోమయంలో పడింది. కేంద్రం కొన్నేళ్లుగా ఉంటున్న భవనం శిథిలావస్థకు చేరుకోవడం ఒకటైతే, అద్దబకాయలు పేరుకుపోవడంతో భవనాన్ని ఖాళీ చేయాల్సిందేనంటూ భవన యజమాని ఒత్తిడి చేస్తుండడం మరొకటి. దీంతో కేంద్రాన్ని ఎక్కడికి మార్చాలి, కార్యకలాపాలు ఎలా సాగించాలో అయోమయంలో కేంద్ర సిబ్బంది సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బోధవ్యాధి నివారణ కేంద్ర ఏర్పాటుకు ఏదో ఒక ప్రభుత్వ భవనాన్ని కేటాయించి తాము ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. అంతే కదండి. అది ఏం చేస్తారంటే వాళ్ళ రాత్రికి వేసేయండి, మళ్ళీ రేపు నుంచి 2 మాత్రలు మొదలు పెట్టండి. అర్థమవుతుందా? ఇంత ముందు గతంలో పూర్వం ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి కూర్చుని అది ఎక్కడ దొరుకుతుందో చెప్తారు. ఎవడ అడిగిందా మమ్మల్ని? ఇదిగోండి అన్ని తుని, ఇదిగో తుని. ఏపీడీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాకినాడ సర్పవరం జంక్షన్ లో రిలే నిరాహార దీక్ష చేపట్టిన నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించే రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొని సంఘీభావం తెలిపారు. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం పలుమార్లు జీవోలు మార్చడం అనుమానాలకు తావిస్తుందని ఆయన ఆరోపించారు. ఆరోపణలు అవాస్తవమైతే వెంటనే సీబీఐ విచారణ ఆదేశించాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని కన్నబాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల మీద జరిగిన అవకతవకలు, నియామకాల్లోని అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన దీక్షలు ప్రారంభించాం. మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 9వ తేదీ వరకు నిరసన దీక్షలు చేస్తాం. ఆ తర్వాత 10వ తేదీన భారీ ఎత్తున ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి తప్పులు చేశారు అని చెప్పినా చేమకుట్టినట్లేదు. ఏదో దులుపుకుని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా బతుకుతూ ఉన్నారంట. అయ్యా, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, దీన్ని నిగ్గు తేల్చండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వడానికి ఉంటాం. స్పోర్ట్స్ కోటా
అసలు ఈ దేశంలో ఇంకా వెళ్ళి ఏ రాష్ట్రంలో చెప్పినా నవ్వుతారు. పార్టిసిపేటరీ సర్టిఫికెట్లు ఉంటాయి అంటే మీ పలానా గేమ్ ఆడారని సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం ఇచ్చారు, పరీక్ష కూడా లేకుండా. జూడో అసోసియేషను దాని అధ్యక్షుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారు తోడరుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ గారు. ఆయన సంతకం పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చాడు, 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మోనా రవికుమార్ గారు ఆమదాల వలస ఎమ్మెల్యే గారు, ఆయన సంతకం పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చాడు, 38 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు పరీక్ష రాయక్కర్లేదంటే అక్షరం ముక్క రాయక్కర్లేదు, ఏ టెస్ట్ అక్కర్లేదండి. కొన్ని ఎవడైనా పథకాలు గెలిచాడు, ఒలింపిక్స్కి ఆడాడు, నేషనల్గా ఇంటర్నేషనల్గా ఆడాడు అని అంటే అందులో ఏదో పథకాలు వచ్చినాయంటే అర్థం. అసలు ఏది లేదు, ఏది లేకుండా ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ తర్వాత ముందు మార్చిన జీవోని రద్దు చేసి మరొక జీవో ఇచ్చారు. అలా జీవోని ఎందుకు ఎత్తారు, రిలాక్స్ చేసి కొత్తగా ఎందుకు జీవోలు తెచ్చారు, మళ్ళీ ఈ జీవోలను కూడా తీసేసి కొత్త జీవో ఎందుకు తెచ్చారు చెప్పని అడుగుతున్నాం మేము. కృష్ణా జిల్లా మెరిట్ లిస్ట్ చూస్తే నవీన్ అనే ఒక ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆయన ఎవరయ్యా అంటే ఎవరైతే పరీక్షలు నిర్వహించారో పేపర్లు సెట్ చేస్తారో ఆ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇది బయటకు వచ్చిన వెంటనే ఆ మెరిట్ లిస్టును రద్దు చేశారు. రద్దు చేసి ఇంకో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఈ మెరిట్ లిస్టులో అసలు నవీన్ పేరే లేదు. మరి 1వ ర్యాంక్ వచ్చినోడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు తర్వాత లిస్టులో ఎందుకు లేడు చెప్పమంటే చెప్పరు. అలా ఏ పద్ధతిలో ఇచ్చారు చెప్పమంటే ఎవరు మాట్లాడరు. విద్యాశాఖ మంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఇవాళ వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో అవకతవకలు జరగలేదు, ఈ సిస్టంలో చేసామని చెప్పమంటే ఒక్కరోజు మాట్లాడరు. ఏదో పెద్ద వచ్చి సవాళ్ళు తొడగొట్టడం, సవాళ్ళు విసరడం. ఆ మధ్యన లోకేష్ గారు వచ్చి నేను 200 మీటర్ల దూరంలో ఉన్నాను జగన్ గారి ఇంటికి, మీరు రండి, మీరు వస్తే నేను సంగతి తేల్చేస్తాను, చర్చించుకుందాం. మేము అందరం రియాక్ట్ అయ్యాం. మేము బాబు వస్తాం, రావయ్యా బాబు, ప్లేస్ నువ్వు చెప్తావా లేదా మమ్మల్ని చెప్పమంటావా, టైం నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా, ఏ రోజు వద్దాం, ఏ రోజు మాట్లాడుకుందాం అంటే మళ్ళీ మాట్లాడుతాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాత్రం ప్రగల్భాలు ఏమని చెప్తాడు ఆ మీటింగ్లో, జగన్ గారిని చర్చకి రమ్మంటాడు. మేము అడుగుతున్నాం, నీ స్థాయా జగన్ గారికి, నీ స్థాయా? మేము మాజీ మంత్రులు ఉన్నాం, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా దగ్గర 3 మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళు ఎవరు కావాలో చెప్పుకో వస్తాం. జగన్ గారితో చర్చించాలంటే మీ నాన్నగారు రమ్మను. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, ఆయన రావాలి కానీ నువ్వు రావడం. ఏది పడితే అది మాట్లాడటం, ఏదో పెద్ద నేను హీరో అని అనుకుంటే ఎవరికి హీరోవి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. అంతేగాని ఇవాళ డిఎస్సీ కూడా సక్రమంగా చేయలేని నువ్వు ఏదో హీరోలాగా చేస్తారంటే ఎలా అవుతుంది? అదే చెప్తున్నాం. ఇంకా ఈ తప్పు టమారు విద్యలను పక్కన పెట్టి ప్రజల కోసం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. 9,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి. ఎక్కడ ఒక నిరుద్యోగ కన్నా ఎవరికన్నా ₹1 ఇచ్చావా? పెన్షన్ ఏది వృత్తి ఇచ్చావా ఎక్కడన్నా? మొన్న ఏం చెప్తాడైనా ప్రెస్ మీట్ పెట్టి అదొకటే ఇవ్వలేకపోయాడంట. మరి ఆడబెట్టినది ఏం చేసావు? ఇచ్చారండి ఎక్కడ? ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఊరికే బెదిరించడం, రెడ్ బుక్ అని చెప్పడం, కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, ఈ కథ తప్పించి ఇంకేం లేదు. ఈ రాష్ట్రంలో బీసీ నాయకుల మీద కేసులు, ఎస్సీ నాయకుల మీద కేసులు, అన్ని కులాలపైన ఏంటంటే అణిచివేత ద్వారా మీరు ఏదో సాధిద్దామని. మీకోసం మీరు మాట్లాడితే భయపడేవాడు ఎవడు లేడు, ఉండడు కూడా. అలా భయపడేవాళ్ళు ఎవడో వైఎస్ఆర్ పార్టీలో ఉండలేము. ఇలాంటి కథలు, కాకమ్మ కబుర్లు చాలా చూసాం. మీ బెదిరింపులకి, ఉడతకి భయపడం, ప్రజల పక్షాన్ని నిలబడతామని మరోసారి చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వ్యసనరహిత సమాజమే లక్ష్యం. కాకినాడలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నషాముక్త భారత్ ప్రచారం. ప్రభుత్వ హాస్టల్లో ప్రజా సంఘాలు, జర్నలిస్టుల ప్రవేశం నిషేధం తగదు, సర్కిళ్లను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ డిమాండ్. దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు. వేలంగి దళమ్మ చెరువు భూములను పరిశీలించిన మాజీ ఎంపీ హర్షకుమార్.
టీఎస్సీ జీవోల మార్పుపై అనుమానాలున్నాయి. ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి. మాజీ మంత్రి కన్నబాబు సవాల్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.